గ్రామ పంచాయతీ నుంచి కానీ ప్రజలు ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు నీటి కోసము. సాయంత్రం 2 రోజుల నుంచి కూడా సగం గ్రామ పంచాయతీ సగం ఊరు నీటితోని బాధపడుతున్నది. ఈ గ్రామ పంచాయతీకి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అయినా అధికారుల పట్ల ఎలాంటి చలనం లేకుండా వాళ్ళు చెప్పి నిమ్మకు నీరెత్తినట్లే ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి చర్యలు లేకపోతున్నారు. గత 3 రోజుల క్రితం కూడా నేను వచ్చి సెక్రటరీ గారికి విన్నవించడం జరిగింది. సార్ సమస్యను పరిష్కరించండి అని అంటే ఒక బోర్ వేసిండ్రు, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు శాశ్వతమైన పరిష్కారం కావాలి మాకు. కొత్త పొక్కేసి కొత్త మోటార్ వేసి వాటర్ ట్యాంకు నిండే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా గ్రామ ప్రజలము సెక్రటరీ గారిని దిగ్బంధించడం జరిగింది. గ్రామ పంచాయతీకి తాళం వేయడం జరిగింది. ఇప్పుడైనా అధికారులు చెల్లనం వస్తుందేమని మేము ఆశపడుతున్నాము. 10 రోజుల నుంచి సమస్య సమస్య ఎందుకు వచ్చింది? అదే ఎట్లా పైనుంచి వాటర్ ఏ వాటర్ వాటర్ ట్యాంకు మిషన్ భగీరథ కనెక్షన్ మాత్రమే ఉన్నది. ఇక విలేజ్ లో ఉన్న కనెక్షన్ లేదు. దానికి విలేజ్ లో మోటార్ లేవా? అవి మోటార్స్ సార్ అవి కూడా పోయి కలిస్తే ఆ మోటార్ కూడా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు అసలు వాటర్ ఎంత ప్రాబ్లం అవుతుందో చాలా ప్రాబ్లం అవుతుంది. అదే అయినప్పుడల్లా వారం రోజులు 10 రోజులు అవుతుంది. అసలు ఇంటికాడ అమ్మల అక్కలు రోడ్లు వెంబడి తిరుగుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఆ బిందెలు పట్టుకొని 1 బిందె 2 బిందె 3 బిందెలు తాగడానికి సరిపోగా 1-2 బిందెలు అంటే తాగడానికి తెచ్చుకుంటాం. 10 20 30 బిందెలు కావాలి రోజు. ఎక్కడికి అయితే సార్ ఇంట్లో ముసళ్ళు ఉంటారు, ఇళ్ళలో ఏరుకుంటారు, అవి అయితే కడగాల విడగాలి అన్నీ అంటే మామూలు ఇది అవుతుంది. ప్రతి ఇళ్ళలో ముసళ్ళు ఉన్నారు. ఎంత బాధ ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళు పని చేసుకోవటం మేము కూడా పని చేస్తే కానీ పుట్టనాడు. అలాంటి పరిస్థితుల్లో వాటర్ తెచ్చుకోవన్నా పనికి పోవన్నా అలాంటి సమస్య అవుతుంది. ఈ సమస్యను ఏంటో తీర్చాలి గవర్నమెంట్ విన్నవించుకుంటాం.